ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ, వైజాగ్ నగరంలో గానీ నంబర్ 1 ఇంజినీరింగ్ కాలేజ్ ఏదైనా ఉంది అంటే అది వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అటానమస్. సో, ఇది వచ్చేసి నాక్ A++ గ్రేడ్ ఉంది. ఫర్ 7 ఇయర్స్ ఇన్ ద కంటిన్యూయస్ థర్డ్ సైకిల్. కాబట్టి వీళ్ళకి యూనివర్సిటీ అయితే 100% వచ్చేస్తుంది. సో, ఇప్పటివరకు గీతం అనేది యూనివర్సిటీ లెవెల్‌లో రారాజుగా ఉంది. గాయత్రి విద్యా పరిషత్ వస్తే మాత్రం వాళ్ళకి టగ్ ఆఫ్ కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో, క్యాప్‌జెమినీలో 12 ఆఫర్లు వచ్చినాయంటండి. 7.5 lakhs. క్యాప్‌జెమినీ ఎస్సీలో 74 ప్యాకేజ్ వచ్చాయి. 5,74,000. క్యాప్‌జెమినీ ఏఎస్సీలో 214 ఆఫర్స్ వచ్చినాయి. సో, మెగా ఇంజనీరింగ్ హైదరాబాద్లో పెద్ద రిక్రూట్మెంట్ చేయట్లేదు, కానీ ఆంధ్రాలో బాగా చేస్తున్నారండి. కృష్ణారెడ్డి గారు ఏ కాలేజీకి పోయినా వీళ్ళన్ని కాలేజీలో పోయేసి ఆంధ్ర పిల్లల్ని అయితే చేసుకుంటున్నారు. కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇంకో 10 మంది కానీ తయారైందంటే మన ఆంధ్ర పిల్లలకు ఉద్యోగాలకు కొదవ లేకుండా పోతుంది. మీల్ అనేటువంటి కంపెనీ ఉంది వీళ్ళకి. మెగా కృష్ణారెడ్డి అంటూ ఉంటారు ఈయన్ని. సో, పినాకిల్ కంపెనీ, మిరాకిల్ సాఫ్ట్వేర్ అనేది ఇది వైజాగ్లోనే ఉంది. సో, 11 మెంబర్స్ని తీసుకున్నారు 3.5 lakhsకి. లారస్ ల్యాబ్ 10 మెంబర్స్ని తీసుకున్నారు 3 lakhs. ఓవరాల్గా మోషిప్ కోర్ ప్లేస్మెంట్స్ మంచిగానే అవుతున్నాయండి. 4 lakhs 4.5 lakhs